టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేశారు. అయితే తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సస్పెండ్ తర్వాత కల్తీ మద్యం కేసులో ఆరోపణలు రావడంతోనే సస్పెండ్ చేసినట్లుగా చెప్తున్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై వేటు వేశారు చంద్రబాబు నాయుడు. అయితే మరో నాయకుడు కట్టా సురేందర్ నాయుడు కూడా సస్పెండ్ అయినట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన అన్నమయ్య జిల్లా బులకల చెరువు కల్తీ మద్యం తయారీ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. దీంట్లో భాగంగానే సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరిగింది? ఎవరెవరిని సస్పెండ్ చేశారు? అసలు దేని కింద సస్పెండ్ చేశారు? ఒక లెటర్ కూడా విడుదల చేసిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము, స్క్రీన్ లెటర్ కూడా చూస్తున్నాం. సో అప్డేట్స్ ఏంటి? మౌనిష, ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది కల్తీ మద్యం కేసు. ఈ కేసులో ప్రధానంగా టీడీపీ తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. జయచంద్రారెడ్డితో పాటు పీటీఎం మండల నాయకుడు కట్టా సురేంద్ర నాయుడు కూడా ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలను బేస్ చేసుకొని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వీరిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. అయితే తంబళ్లపల్లి నుంచి గత ఎన్నికల 2024 ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డి అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అక్కడ తంబళ్లపల్లి నుంచి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గెలవడం జరిగింది. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయాన తమ్ముడు కావడం విశేషం. అయితే ఇక్కడ ఏదైతే ఈ నకిలీ మద్య వ్యవహారం పైన సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ తో కలిపి నిన్న సమీక్ష నిర్వహించారు. అసలు కల్తీ మద్యం కేసులో ఏం జరిగింది అని చెప్పి ఆయన అధికారులతో ఆరా తీశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ప్రజల ప్రాణాలకు చెడు చేసే నకిలీ మద్యం పైన ఉక్కుపాదం మోపాలి అని చెబుతూ ఈ ఘటనకు కారకమైన ఇద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మౌనిష, సో అసలు ఎలా తెలిసింది, ఎలా బయటపడింది, దీంట్లో వీళ్ళు ఉన్నారు అని ఎలా తెలిసింది అసలు? ఈ కేసు మొత్తం ఆద్యంతం తంబళ్లపల్లె టీడీపీ నాయకులు చుట్టే జరిగింది. టీడీపీ నాయకులు ఓ మంత్రి అండదండలతోనే ఈ నకిలీ మద్యం తయారు చేశారు. ఈ నకిలీ మద్యాన్ని వేరు చోట్లకు తరలించారు. ఆ ఒక మద్యం కేసులో ఒక డైరీ కీలక పాత్ర పోషించింది. ఆ డైరీలో దాదాపు 78 మంది నాయకుల పేర్లు ఉన్నాయి. అందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఏదైతే ఈ జయచంద్రారెడ్డి ఉన్నాడో, జయచంద్రారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని పోలీసులకు దొరికిన డైరీలో మొత్తం సమాచారం అంతా నిక్షిప్తమైంది. దీని ప్రకారం పోలీసులు విచారణకు ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు వెనువెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అయితే నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఏదైతే ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మీద సాక్ష్యాలు ఉన్నాయి, ఈ ఆరోపణలు కాదు సాక్ష్యాలు అంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఎం చంద్రబాబు తెలపడంతో ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మౌనిష, సో ఇప్పుడు ఎవరెవరిని దీంట్లో సస్పెండ్ చేశారు, ఇంకా ఎవరెవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనము? ఈ కేసు ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేస్తున్నామని చెప్పి నిందితులు అంగీకరించారు. అయితే ఈ రాష్ట్ర లైసెన్స్ అని ఓ లైసెన్స్ వచ్చేసి ఈ రాజేష్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ రాజేష్ అనే అతను ఈ నకిలీ మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఏదైతే ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించడానికి ప్రధానంగా డైరీలో ఉన్న వివరాలను బేస్ చేసుకొని పోలీసులు నిందితులు విచారించారు. కొంతమంది పైన కేసులు కట్టారు. ఓవరాల్ గా దీనికి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో జయచంద్రారెడ్డి ఉన్నారో, జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడు కీలక పాత్ర పోషించారని పోలీసుల విచారణలో తెలిసింది. అంతేకాకుండా ఈ కేసు ప్రధానంగా A1 జనార్దన్ రావు, A2 కొట్టరాజు, A5 పి రాజేష్, A12 కె శ్రీనివాసరావును అరెస్ట్ చేయాల్సింది. మిగిలిన దాదాపు 13 మంది నిందితులను ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మౌనిష, సో అసలు ఒక్కసారి కేసు గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? సో ఒకసారి ఆ లెటర్లో ఏం రిలీజ్ చేశారు, లెటర్లో ఏముందో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కిరణ్? క్లియర్ గా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పల్లా శ్రీనివాసరావు ఉన్నారో ఆయన పేరున ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే కల్తీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, పీటీఎం మండల టీడీపీ నాయకుడు కట్టా సురేంద్ర నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందంటూ ఆయన ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ నకిలీ మద్యం మొలకల చెరువులో జరిగిన ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో కొందరు వ్యక్తులు నకిలీ మద్యం బాటిల్తో
పట్టుబడ్డారు. ఈ పట్టుబట్టినప్పుడు వారి దగ్గర దొరికిన ఈ డైరీని బేస్ చేసుకొని పోలీసుల విచారణలో టీడీపీకి సంబంధించి కీలక నాయకులు ఉన్నారు. అంతేకాకుండా దాదాపు 18 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో 4 అరెస్ట్ చేయాల్సి ఉంది. ఓవరాల్ గా సీఎం చంద్రబాబు నాయుడు మద్యం ఏదైతే అబ్కారీ శాఖ మీద సమీక్ష నిర్వహించారు, మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఇతర అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా నకిలీ మద్యం కనిపిస్తే ఉక్కుపాదం మోపి తీరాలంటే ఆయన సంబంధిత శాఖ అధికారులకు కూడా నిన్న రివ్యూ సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మౌనిష రైట్, ఫైనల్ గా ఏం చెప్తున్నారు? ఇంకా ఎవరెవరు ఉండబోయే అవకాశం ఉంది? మౌనిష, ఈ కేసు టీడీపీలో ఉండే కీలక నాయకుల మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రధానంగా మొలకల చెరువులో ఈ టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ మండల నాయకుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. వీరి తెర వెనుక 100 కోట్లు చేతులు మారిందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ నకిలీ మద్యం వేరు ప్రాంతాలకు తరలించారు. ఎక్కడికెక్కడ తరలించారంటూ పోలీసులు విచారణలో వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంతర్గతంగా పార్టీ విచారణ కూడా జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. మౌనిష, అయితే కిరణ్, ఇక్కడ ఇంకొక విషయం కూడా స్పష్టం చేస్తున్నారు చంద్రబాబు. ఏంటంటే ఇలాంటి విషయాల్లో ఇప్పుడు అక్రమ మద్యం కానివ్వండి, కల్తీ మద్యం ఏదైనా కానివ్వండి, ఇలాంటి విషయాల్లో ఎవరున్నా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము, నిష్పక్షపాతంగానే మేము ముందుకెళ్తాము అని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడుకు సమాచారం అందిన వెంటనే ఆయన రంగంలోకి దిగారు, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. అంతేకాకుండా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కూడా చర్చించారు. ఏదైతే ఎక్సైజ్ శాఖ నుంచి సీఎం చంద్రబాబుకు నివేదిక అందిన ప్రకారం ఆ పార్టీ నాయకులు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందంటే ఆయన ఆదేశించారు. అంతేకాకోకుండా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పి ఆయన కోరారు. అంతేకాకోకుండా వెంటనే పార్టీ అధిష్టానం ఒక లైన్ తీసుకొని ఆ లైన్ ప్రకారం వీరిద్దరు టీడీపీ నాయకులను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వీరి పాత్ర తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం తయారీ కేసు. సో ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. సో ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించారు ఆయన. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను కూడా పార్టీ సస్పెండ్ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో వారి పాత్రపై విచారణ చేయాలని చెప్పి కూడా నిర్ణయించినట్లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి వాళ్ళతో మాట్లాడారు. ఇందులో భాగంగా ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు చెప్పారు. దీంతో ఆయన అన్ని క్లియర్ కట్గా తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా దీంతో రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని కూడా చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా చాలా నిష్పక్షపాతంగానే దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించారు. ఈ కేసులో దీనిపై అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపి బాధ్యుతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బాధ్యులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా కూడా వదిలేది లేదు, వదలొద్దు అని చెప్పి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఎవరినైతే సస్పెండ్ చేశారో ఆ లెటర్ కూడా ఒకసారి మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో లెటర్ కూడా చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా టీడీపీ నాయకులు దాసరపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అని ఒక లెటర్ చాలా క్లియర్ కట్గా రిలీజ్ చేసిన లెటర్ కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద.